హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భాగ్య. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఉగాది పండగకి ఇలా పప్పు బొబ్బట్లు చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి, తిన్నా కొద్దీ తినాలి అని అనిపించేంతగా ఉంటాయన్నమాట. ఒక్కటి తింటే ఒక 3-4 తినాలి అనిపిస్తుందండి, అలా ఉంటుంది టేస్ట్. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉన్నాయి చూడండి, చూస్తేనే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి. మనం డస్ట్ లేకుండా ఏదైనా ఇసుక ఉంటే ఏరేసి చక్కగా ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి. దాన్ని చక్కగా ఒక 2 టైమ్స్ కడిగి పెట్టేసి కొన్ని వాటర్ వేసి డైరెక్ట్గా మనం కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ ఉడికించాలి. ఎందుకంటే నేను నానబెట్టలేదండి, ఇక్కడ జస్ట్ అలానే తొందరగా చేసేసాను అనమాట. నానబెట్టకుండానే 3 విజిల్స్ వేసాను. ఒకవేళ మనం నానబెట్టుకొని ఉన్న పప్పు అయితే ఒక 2 విజిల్స్ సరిపోతుంది మనకు. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. దీన్ని మనం మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయొద్దండి. వాటర్ వంపి ఆరబెట్టుకున్న తర్వాతనే, పప్పు డ్రైగా అయిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి అది. ఇక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పు బెల్లం తీసుకోండి. చూడండి, ఇలా బెల్లాన్ని కొద్దిగా అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు వాటర్, ఒక కప్పు బెల్లం వేసుకున్నాం కదా. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలా ఇలా తీసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కి బెల్లం కరిగిన తర్వాత ఏంటంటే ఏదన్నా ఇసుక ఉంటుందండి బెల్లంలో, అలా వడగట్టుకోవాలి. ఎందుకంటే తింటుంటే మనకు పంట కింద తగులుతుంది కదా, ఇసుక ఉండకుండా వడగట్టుకోవాలి, అంతే అండి. అలా వడగట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో అలా వేసి కొంచెం మరుగుతున్నప్పుడు మనం మిక్సీ చేసుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పును వేసేసుకోవాలి. అందులోనే చూడండి, కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేశాను నేనండి, ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటుంది స్వీట్లో. ఇలా మనకు పప్పు మొత్తం అందులో కలిసిపోయేలా చక్కగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లోనే చూసుకోవాలండి. ఇదంతా సిమ్లో పెట్టి మనం చక్కగా కలుపుకొని ఇలా మాడిపోకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ మనం కలుపుతూ ఉంటే మనకేంటంటే పప్పు అనేది కొంచెం ఉడికిపోతుంది. అందులో కూడా మనకు బెల్లం పాకంలో కూడా ఉడికిపోయి చాలా చక్కగా ఉంటుంది. ఇక అది పక్కన పెట్టేసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే పప్పు బెల్లం తీసుకున్నానే అదే కప్పుతో ఒక 3 కప్పుల ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నానండి. ఎందుకంటే మైదా పిండితో కాకుండా గోధుమ పిండి తీసుకున్నట్లయితే మనకు కొంచెం హెల్తీగా ఉంటుంది, బాగుంటుంది కదా. అందుకే మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నానండి. నేను 3 కప్పుల ఆటా తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడైతే మనకు పప్పు పూర్ణంకి కరెక్ట్గా సరిపోతుంది. మనకు పిండి మిగలదు, పప్పు మిగలదండి. అలా చేశాను నేనైతే. ఇలా మనకు పిండి కలుపుకునేటప్పుడు ఫోల్డింగ్ చేస్తూ కలుపుకోవాలండి, చాలా మెత్తగా వచ్చేస్తాయి. చూడండి, అలా కలిపేటప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. పిండి కూడా చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి అన్నమాట. నెయ్యి యాడ్ చేసి కలిపి పెట్టుకోవాలి. అలా ఒక 10 మినిట్స్ బౌల్ వేసి పెట్టిన తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా ఏ సైజు అయితే చేస్తామో ఆ సైజు ఉండలుగా చేసి పెట్టేసుకోవాలి మొత్తం ఈ పిండి మొత్తాన్ని. ఇక పప్పు కూడా అంతేనండి. మనకు పప్పు చల్లారిపోయింది. మనకి ఎన్ని పిండి ముద్దలు అయితే అయ్యాయో అన్ని ముద్దలుగా మనము ఈక్వల్గా చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనము సడన్గా ఎంతెంత పిండి చేస్తామో తెలియదు కాబట్టి ఒకేసారి మనము అందాజ చూసుకొని అక్కడ ఎన్ని పిండి ముద్దలు ఉన్నాయి, పప్పు ఎన్ని ముద్దలు అవుతుంది అనేది చూసుకొని లెక్క సరిపోయేటట్టుగా మనం చేసి పెట్టుకోవాలి. అప్పుడైతే మనకు పూర్ణం కూడా వేస్ట్ కాదు, పిండి కూడా వేస్ట్ కాదు. ఒక ముద్ద పప్పు ముద్ద ఎక్స్ట్రా ఉండేటట్టు మాత్రమే చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది చూడండి, పిండి ముద్దల కంటే కూడా పప్పు ముద్ద ఒకటి ఎక్స్ట్రా ఉండేటట్టు మనం కట్టి పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఏది వేస్ట్ కాకుండా ఏం చేయాలో అర్థం కాకుండా ఉండదండి. ఒక పిండి ముద్ద తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, ఒక పప్పు ముద్ద మాత్రం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకనేది ఇప్పుడు చెప్తాను నేను. ఇక ఒక్కొక్క ముద్ద తీసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫింగర్స్తో చిన్నగా మన బౌల్ టైపు అని ఒక గుంతలాగా చేసి అరచేతిలో పెట్టుకోవాలండి. చూడండి, ఇలా దీపాంత టైపు మనం చేసుకొని పెట్టుకుంటే అందులో పప్పు పెట్టుకొని చుట్టు పెట్టేయచ్చు. బయటకు వెళ్ళకుండా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా రౌండ్గా అలా పెట్టి అలా కప్పేసుకోవాలన్నమాట. మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. పప్పు ఏమాత్రం కనబడకుండా ఇలా పైన ఎక్స్ట్రా వస్తున్న పిండిని కూడా మనం తీసి పక్కన పెట్టేసేయాలి. ఎక్స్ట్రా పిండి ఉంటే ఏంటంటే మనకు పిండి ఎక్కువగా అయిపోతుందండి, కొంచెం బాగోదు. కాబట్టి మనము ఆ పిండిని, ఎక్స్ట్రా పిండిని అలా అన్నది పక్కన పెట్టేసుకోవాలి. ఇక ఇప్పుడు మిషన్ తెలిసిందే కదండి, జొన్న రొట్టె మిషన్.
దాంట్లో చేస్తున్నాను. ఎందుకంటే చేత్తో చేస్తే మాత్రం చేతి ఫింగర్స్ అచ్చులు పడతాయి. ఆ అచ్చుల వల్ల మనం పేనం మీద వేసి కాల్చేటప్పుడు ఫింగర్స్ అచ్చులు పడతాయి కదా, అది కాలదనమాట, ఫింగర్ అచ్చులు ఉంటాయి. ఇది అయితే సాఫ్ట్గా వస్తుంది, ఒకే లెవెల్లో కాలుతాయి అనే ఉద్దేశంతో ఇలా మిషన్లో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇది వరకు కూడా చాలామంది అడిగారు బొబ్బట్లు వస్తాయా అని, కాబట్టి ఇది వాళ్ళ కోసం కూడా చూడండి ఒకసారి, చాలా బాగా వచ్చేస్తాయండి. చేత్తో కంటే కూడా ఈ మిషన్లో కూడా ఒక 2-3 టైమ్స్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఇంకొంచెం పెద్దగా కావాలంటే కూడా ఇంకొంచెం పలచగా కానీ ఇంకొంచెం కావాలంటే కూడా మళ్ళీ ఒక 2 టైమ్స్ అలా ప్రెస్ చేస్తే మనకు పెద్దగా వచ్చేస్తాయండి. చూడండి, అంటే ఎంత సైజు అంటే అంత సైజు మన చేతుల్లోనే ఉంటుందండి. చేసుకునేది కూడా లావుగా చేసుకోవచ్చు, పలచగా చేసుకోవచ్చు, ఎవరిష్టం వారిది. కొంచెం సన్నగా చేశానండి, పలచగా చేశాను, కొంచెం మందంగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకు భక్షం అనేది రెడీ అయిపోయింది. ఇక వేడి పేనం పైన కొద్దిగా నెయ్యి వేసి రుద్దేసి తర్వాత మనం ఈ రెడీగా ఉన్న భక్ష్యాన్ని పేనం మీద వేసి చక్కగా కాల్చుకోవచ్చు అనమాట. చూడండి, అంటే మనం కాల్చేదాన్ని బట్టి కూడా ఉంటుందండి. చాలా కొంచెం మాడిపోకుండా చాలా మంచిగా కాల్చుకోవాలి. అలా కాల్చుకున్నప్పుడే మనకు టేస్టీగా అవుతుంది. చూడండి, ఇలా మనకి 2 సైడ్స్ కాల్చుకోవాలన్నమాట. చాలా చక్కగా 1 సైడ్ కాలిన తర్వాత సెకండ్ వైపు కూడా కాల్చాలి. చూడండి, ఇలా చక్కగా పొంగుతూ భక్షాలు కూడా వస్తున్నాయండి. చాలా సాఫ్ట్గా, పగిలిపోకుండా, పూర్ణం బయటకు రాకుండా చాలా బాగా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది కదా భక్షం ఎలా ఉంది అనేది. చాలా చాలా బాగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఉగాదికి మీరు ఇలా ట్రై చేయండి. కొత్త వాళ్ళు కూడా, చేయరాని వాళ్ళు అంటే కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. 10 మినిట్స్లో మీరు భక్షాలు చేసుకొని చాలా కమ్మగా తినేయచ్చు. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చూడండి, మీరు కూడా చేసుకొని చాలా, ఒక్కటికి 2 ఉన్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్. ఈ ఉగాదికి ఇలా ట్రై చేయండి. ఇచ్చుకోపోతున్నాయి, పూర్ణమంతా బయటకు తినండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆల్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియోని మిస్ కాకుండా వీడియోతో మీ ముందుకు వస్తాను.